వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మే 7, 2025న భారతదేశం ప్రారంభించిన సైనిక ఆపరేషన్ పేరు ఏమిటంటే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ను ఎందుకు ప్రారంభించారంటే ఏప్రిల్ 22, 2025న పహల్గామ్లోని ఉగ్రవాద దాడిలో 28 మంది అమాయక ప్రజలు మరణించారు. ఆ దాడికి కారణంగా మే 7, 2025న భారత సాయుధ దళాలు పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అంతటా 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఈ ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్, జర్మనీ కొత్త ఛాన్సలర్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారంటే ఫెడరిక్ మిర్జ్. నెక్స్ట్ టాపిక్, భారతదేశ మరియు యూకే మధ్య ప్రధాన ఒప్పందం ఏమిటంటే ఉచిత వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందాన్ని ప్రకటించిన వారు ఎవరు అంటే భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ మరియు యూకే ప్రధానమంత్రి అయిన కైర్ స్టార్మర్. వీరు ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని ఏ తేదీన ప్రకటించారంటే మే 6, 2025న ప్రకటించారు. నెక్స్ట్ టాపిక్, నీట్ 2025 అభ్యర్థిని ధృవీకరించడం కోసం ఉదయ్ బయోమెట్రిక్ పరీక్షించిన పద్ధతి పేరు ఏమిటంటే ఆధార్ ఆధారిత ముఖ ప్రమాణీకరణ. ఈ పద్ధతి ద్వారా అభ్యర్థి యొక్క బయోమెట్రిక్ను పరీక్షించారు. నీట్ యూజీ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అని అర్థం. నెక్స్ట్ టాపిక్, ఫుడ్ స్టోరేజ్ డిపోల నిజ సమయ పర్యవేక్షణ ప్రారంభించిన కొత్త పోర్టల్ పేరు ఏమిటంటే డిపో దర్పణ్. ఈ డిపో దర్పణ్ ఎందుకు ప్రారంభించారంటే ఆహార నిల్వ గిడ్డంగుల రియల్ టైం మానిటరింగ్ కోసం దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, స్వామిత్వ స్కీమ్. ఈ స్కీమ్ డిజిటల్ రూరల్ ల్యాండ్ గవర్నెన్స్ మరియు జియోస్పేషియల్ ప్లానింగ్లో ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ వాషింగ్టన్ డీసీలో జరిగిన వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025లో భారతదేశం స్వామిత మరియు గ్రామ మంచిని ప్రదర్శించింది. ఏ తేదీలలో ఈ ప్రదర్శన జరిగిందంటే మే 5 నుంచి 8 వరకు. ఎందుకు ఈ సాత్వామిత స్కీమ్ యొక్క ప్రదర్శన జరిగిందంటే గ్రామాల యొక్క సర్వే మరియు విలేజ్ ఏరియాస్లో ఏవైతే ఇంప్రవైజ్డ్ టెక్నాలజీతో మ్యాపింగ్ చేయబడి ఉంటుందో ఆ పథకంలో భాగంగా దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, కేవి రబియా మరణం. కేవి రబియా ఎవరు? ఈమె మరణిస్తూ ఎందుకు వార్తల్లో వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈమె యొక్క రంగం వచ్చేసి సామాజిక సేవా రంగం. ఈమె శారీరక వికలాంగ సామాజిక కార్యకర్త. ఈమె కేరళ రాష్ట్రంలోని అక్షరాస్యత ప్రచారంలో చురుకైన పాత్రను పోషించారు. అదేవిధంగా ఈమె యొక్క ప్రత్యేకత చూసుకుంటే 2022లో ఈమెకి పద్మశ్రీ అవార్డు లభించింది. నెక్స్ట్ టాపిక్, 12వ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ 2025. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే కేంద్ర మంత్రి అయిన జితేంద్ర సింగ్ దీనిని ప్రారంభించారు. ఏ తేదీన దీనిని ప్రారంభించారంటే మే 7న. దీని యొక్క ప్రారంభ స్థలం ఎక్కడ అంటే న్యూఢిల్లీ. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ 2025 యొక్క థీమ్ ఏమిటంటే రీచింగ్ న్యూ వరల్డ్స్, ఎ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ రినైన్సెస్. నెక్స్ట్ టాపిక్, శ్రీమతి అనురాధ ప్రసాద్ ప్రమాణ స్వీకారం. శ్రీమతి అనురాధ ప్రసాద్ ఈమె యూపీఎస్సీ సభ్యురాలుగా ఇటీవల ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఈమె ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ యొక్క 1986 యొక్క బ్యాచ్ అధికారిని. నెక్స్ట్ టాపిక్, భారతదేశంతో పాటు తాలిస్మాన్ సాబిక్ 2025 సైనిక విన్యాసంలో పాల్గొన్న దేశాలు ఎన్ని అంటే 4 దేశాలు. ఎందుకు ఇది ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చిందంటే మొట్టమొదటిసారిగా తాలిస్మాన్ సాబిక్ 2025 సైనిక విన్యాసంలో ఆస్ట్రేలియా, జపాన్ మరియు యుఎస్ఏతో కలిసి భారతదేశం మొదటిసారిగా ఇందులో పాల్గొంటుంది. నెక్స్ట్ టాపిక్, 2025 టెస్ట్ క్రికెట్లో రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ క్రికెటర్ ఎవరు అంటే రోహిత్ శర్మ. నెక్స్ట్ టాపిక్, సిబిఐ డైరెక్టర్ యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సరం వరకు పొడిగించారు. అయితే ఈ సిబిఐ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే ప్రవీణ్ సూద్. ఇతని యొక్క పదవీ కాలం మే 25 నుంచి 2025న 2 సంవత్సరాల కాలానికి బాధ్యతలను స్వీకరించారు. అయితే ఇతని యొక్క పదవీ కాలాన్ని 2026 వరకు
పొడిగించారు. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.